ఈరోజు జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 24 తారీఖున నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా జరుపుకుంటాం. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. సరిగ్గా 1966 సంవత్సరం జనవరి 24 తారీఖున భారతదేశానికి తొలిసారిగా ఒక మహిళ ప్రధాని అయిందనమాట, ఇందిరాగాంధీ గారు అప్పట్లో. తర్వాత జనవరి 24కి సిగ్నిఫికెన్స్ ఉండాలి. అంటే ఒక మహిళ దేశంలో పవర్ఫుల్ పోస్ట్‌లో వచ్చింది ఈ రోజు అనమాట. కాబట్టి జనవరి 24కి ఆ ఎంపవర్‌మెంట్ ఇవ్వాలి. జనవరి 24 ఆ గుర్తింపు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం యోచించింది. దానికి సంబంధించి ఈ సంవత్సరం ఎంపవరింగ్ ద గర్ల్ చైల్డ్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అనమాట. సరైన బ్రైట్ ఫ్యూచర్ కోసం ఆడపిల్లల్ని ఎంపవర్ చేయటం, వాళ్ళకి సాధికారత కల్పించడం అనమాట. ఇది ఈ సంవత్సరం థీమ్. ప్రతి సంవత్సరం జనవరి 24 తారీఖున నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా చాలా ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఒకటుందనమాట. బేటీ బచావో బేటీ పడావో స్టార్ట్ అయ్యి, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి సరిగ్గా 10 సంవత్సరాలైంది. భారతదేశంలో ఒకప్పుడు ఆడపిల్ల పుట్టడమే ఒక బరువుగా భావించేవాళ్ళు. అంతేకాదు, ఆడపిల్ల పెరుగుతుంటే ఒక బాధ్యత అనుకునేవాళ్ళు. ఆడపిల్లకి పెళ్లి అనేది ఒక మనం చేతిలో లేని పని అనుకునేవాళ్ళు. కాబట్టి ఆడపిల్లని పుట్టనివ్వకుండా ఉండే దేశంలో చాలా రాష్ట్రాల్లో ఫీమేల్ సెక్స్ రేషియో విషయానికొస్తే అడ్వర్స్ సెక్స్ రేషియో ఉంది. ముఖ్యంగా చైల్డ్ సెక్స్ రేషియోలో ఆడపిల్లలు పుట్టడమే గగనం అయిపోయిందనమాట. హర్యానా, యూపీ ఇలాంటి రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా ఆడపిల్ల పుడితే ఒక అపశకునం, అశుభంగా భావిస్తారనమాట. ఆడపిల్ల ఎంపవర్మెంట్ కోసం, అంటే గర్ల్ చైల్డ్ సాధికారత కోసం మనం చాలా ప్రోగ్రామ్స్ చేసాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రోగ్రామ్స్‌ని ముందుకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావో అనేది, ఆడపిల్లని కాపాడండి, ఆడపిల్లని చదివించండి అనే ప్రోగ్రామ్ సరిగ్గా 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ముఖ్యంగా జెండర్ ఈక్వాలిటీ ప్రమోట్ చేయడానికి అడ్వర్స్ సెక్స్ రేషియో ఏదైతే సెక్స్ రేషియో తగ్గిపోతుందో ఆడపిల్లలది, దానికి సంబంధించి అడ్రెస్ చేయడానికి, చైల్డ్ మ్యారేజెస్‌ని ఆపడానికి ఇలా రకరకాల లక్ష్యాలతో బేటీ బచావో బేటీ పడావో స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత మనం గమనిస్తే సుకన్య సమృద్ధి అకౌంట్ కూడా ఒక టాప్ మోస్ట్ స్కీమ్. ఆడపిల్లలకి సంబంధించి వాళ్ళ చదువు కానీ, వాళ్ళ పెళ్లిళ్ళకి సంబంధించి కానీ ఏ విధంగా కుటుంబానికి భారం పడకుండా ఒక మంచి స్కీమ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అదే సుకన్య సమృద్ధి అకౌంట్ అనమాట. ప్రస్తుతం సుకన్య సమృద్ధి అకౌంట్‌కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ 8.2% ఉంది. ఇది కూడా ఆడపిల్ల భవితవ్యం కోసమే. తర్వాత చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ అనమాట. ఇది ఒక మ్యూచువల్ ఫండ్. పిల్లల పెళ్లిళ్ళు కానీ, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి ఇది చాలా పనికొస్తుందని చెప్పి చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ ప్రోగ్రామ్ కూడా గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఎల్ఐసి జీవన్ తరుణ్ ప్రోగ్రామ్ ఉంది. లాడ్లీ లక్ష్మి యోజన అని చెప్పి మధ్యప్రదేశ్‌లో చాలా సక్సెస్‌ఫుల్ స్కీమ్ అనమాట ఆడపిల్లల కోసం. వీటన్నిటితో పాటు బాలికా సమృద్ధి యోజన, సిబిఎస్ఈ ఉదాన్ స్కీమ్. సిబిఎస్ఈ ఉదాన్ స్కీమ్ అయితే ప్రత్యేకంగా ఆడపిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఈ స్కీమ్ అడ్రస్ చేయబడింది. అంతేకాదు, సర్వశిక్ష అభియాన్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ ఇవన్నీ కూడా ఆడపిల్లల్ని ప్రత్యేకంగా అడ్రస్ చేస్తున్నాయి జెండర్ ఈక్వాలిటీ ప్రమోట్ చేయడానికి. ఆడపిల్లల్ని ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాయి జెండర్ ఈక్వాలిటీ ప్రమోట్ చేయడానికి. వీటన్నిటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ లెవెల్లోనే కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆడపిల్లల పరిరక్షణ కోసం చాలా స్కీమ్స్ లాంచ్ చేశాయి. ఫీమేల్ ఎంపవర్మెంట్ కోసం తెలంగాణలో మహాలక్ష్మి అని చెప్పి ఫ్రీ బస్ ట్రావెల్ కూడా తీసుకొచ్చారనమాట. వీటన్నిటితో పాటు తమిళనాడు ప్రభుత్వం ఆడపిల్లల సాధికారత కోసం ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల క్రితమే బడికెళ్ళే ఆడపిల్లలకి సైకిళ్ళు ఇచ్చేదనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఆడపిల్లలకి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వాళ్ళ హైజీన్, మెన్స్ట్రువల్ హైజీన్‌కి సంబంధించి కూడా చాలా కార్యక్రమాలు తీసుకొస్తుంది ప్రభుత్వం అనమాట. ఈవెన్ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సంబంధించి టార్గెటెడ్ బేస్డ్ అప్రోచ్ చేస్తున్నాయి. కాబట్టి ఫీమేల్ ఎంపవర్మెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కాకపోతే జెండర్ ఇన్‌ఈక్వాలిటీ ఇండెక్స్ కనుక చూస్తే భారతదేశం పరిస్థితి దయనీయంగా ఉంది. భారతదేశంలో పుట్టిన ఒక ఆడపిల్ల ఒక అబ్బాయితో సమానంగా ఉండాలంటే దాదాపు 170 సంవత్సరాలు పట్టుద్దంట అన్ని అంశాల్లో. సో 170 సంవత్సరాలు అంటే దాదాపు 15 తరాలు దీనికోసం వెయిట్ చేయాలా అనేదే పెద్ద ప్రశ్న.